ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నమ్మకమైన దేవుడని నేను యెహోవాను గూర్చి చెప్తున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల కింద నువ్వు ఆశ్రయించబడతావు. దేవుడు తన పరిశుద్ధ వాక్యము అనేకులను దీవించుగాక. బిడ్డల పట్ల ప్రార్థన చేస్తాను. మహాగణుడు, మహోన్నతుడు, సర్వశక్తుడు, సర్వోన్నతుడైన దేవా, సర్వాధికారి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఓ రాజుల రాజు, ప్రభుల ప్రభు, రారాజులైన దేవుడు, రారాజు కుమార్తెలుగా నీ బిడ్డలను ఆశీర్వదించుకొని తన యొక్క బాల్య దశను విడిచి యవన దశలో తీసుకొచ్చిన దేవుడు బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా, ఈ జనం మొదలుకొని సాకులు కూర్చోబెట్టుకుండగా వారి జీవితంలో మంచి ఆరోగ్య, శక్తి, బలం దయచండి. ప్రతి ఆహారంలో నీ రక్తంలో ప్రకటించండి, నీ ఆత్మ చేత బలపరచండి. దేవా, నీకు వందనాలు. అయ్యా, నీ బిడ్డలు చుట్టూ నీ దేవదూతను కావలో ఉంచండి. శీఘ్ర శక్తుల యొక్క ప్రభావం నీ మాత్రం పనిచేయక నీ ఆత్మ ద్వారా మాత్రమే నీ అభిషేక విడుదలపై ఉంచున్నాను. దేవా, నీకు వందనాలు. 7 దినాలు కూడా ప్రభావ అయ్యా, ఈ యొక్క సాకులు కూర్చున్నట్లుగా బిడ్డలకు కావాల్సిన సమస్యలండి ఈ అభిషేక బిడ్డల ప్రేమించి అయ్యా వారి చుట్టూ నీ దేవదూతలు కాపుదలగా ఉంచమని, అయ్యా మీరే కాపాడమని, నీ బిడ్డలకు మంచి ఆరోగ్య బలాలతో లేవడానికి కూడా చేయమని, అయ్యా సన్నిధి తోడుగా ఉంచమని సమస్త మహిమగంటలను ఆరోపిస్తూ జరగనున్న కార్యక్రమాలన్నీ మీ మహిమార్థమే జరిగించుకోండి. ఏమాత్రం దృష్టికి ఇక్కడ చోటు రాకూడదునైనా దురాత్మందకర శక్తులను బంధించండి, శీఘ్ర శక్తులను బంధించండి. నీకే మహిమ కలగాల, నీకే ఘనత కలగాల, నీ బిడ్డలపై నీ ఆశీర్వాదం ఉండాలా. నీ రెక్కల చోటు నీ బిడ్డలను దాచుకోవాలి. అయ్యా, నీ రెక్కల నీళ్ళలో నీ బిడ్డలను భద్రపరచుకోవాలి. ప్రభావానికి వందనాలు. ఎప్పటికీ నీ మహిమ తెచ్చే బిడ్డలుగానే ఉండాలి. అయినా ఎప్పటికీ నీ కనెక్ట్ తెచ్చే బిడ్డలుగానే ఉండాలి. ఏ విషయంలో కూడా నాయన మాట, సూచు, ప్రవర్తన, క్రియలు అన్ని విషయాల్లో నేను మహిమపరుస్తూ, నేను గణపరుస్తూ తల్లిదండ్రులు మంచి పేరు తెచ్చుకుని ముందుకు బ్రతకడానికి సహాయం చేయండి. సమస్త మహిమ ఘనతను ఆరోపిస్తూ జరగబోయే కార్యక్రమం అంతా నీ చేతులకు అప్పగించుకుంటుంది. ఏ స్థితి నామలకి వేడుకొచ్చున్నాను తండ్రి. ఆమేన్. నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేలకు, నీవు చూపిన కృపలకు వందనం యేసయ్యా, 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 వందనం యేసయ్యా.
ఎవరినో కూడా వెనక చెప్తారు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువక, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, సంకటములన్నిటినీ తుడిచువాడు, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవ్వనము క్రొత్తదగుచున్నట్లు మేలుతో నీ హృదయమును గుర్తుపరచుచున్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించుగాక. ప్రార్థన చేసి మరి ఇప్పుడు ఎవరు పెట్టి ఉన్నారు ఆయా స్థలాల్లో కూర్చుని పెడదాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పరిశుద్ధమైన నామాన్ని కొందనాలు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నారు ప్రభా. మరొకసారి నైనా మేరీని సువర్ణని మీరు ప్రేమించి నైనా ఇగో యవ్వన దశలోనైనా వారి పరిస్థితులను బట్టి రాలేనప్పటికీ నైనా వారి బాల్యంలోనే ప్రకృతి వైపరీతులు బట్టి ప్రభావ పొందుతున్న నైనా బిడ్డల యొక్క యవన దశలోకి మీరు నడిపించినందుకు కొందనాలనైనా ఈ నాటి నుండి వారి బాల్యానికి ప్రభు యవనానికి మధ్యగా ఉంటుండగా వారికి మీరు బోధించి నైనా స్వామి నడిపించి నైనా తండ్రి వారి ఆలోచన వారి తలంపులన్నింటినీ ప్రభావ నీ స్వాధీనంలో ఉంచుకొని ప్రభావ తండ్రి నైనా ఇంక వారి బ్రతుకు దినములన్నీ కూడా ప్రభావ నీ మేలు చేత నింపండి నైనా ఆ యొక్క నూతనమైన క్రొత్తదనం కలిగిన యవనం ప్రభు బిడ్డలకు మీరు కలుగు చేయని పక్షిరాజు యవనం వలె నిత్యము ప్రభు నీ కొరకు ఆత్మీయంగా శారీరకంగా యవనస్తులుగా ఉండటానికి మీరు కృప చూపించండి నైనా అయ్యా వారి ప్రాణాలు నిత్యము నేను స్థుతించడానికి నాయన నేను గణపరచడానికి నీ బలాన్ని బట్టి నీ ఘనతను బట్టి అయ్యా నేను స్థుతించే ప్రభు యవ్వన బిడ్డలుగా మీరు ఉంచి నడిపించమని అడుగుచున్నాను నైనా. మీరు చుట్టూ ప్రభు నీ అగ్ని ప్రాకారం నుంచి నీ సహాయం నుంచి నీ సన్నిధి నుంచి ప్రభు అయా వీరి అక్కర్లు అవసరాలు ఆలోచన అన్నీ ఎరిగిన దేవుడు కనుక మీరే పరమ తండ్రిగా ఉంటూ పరమరాజుగా ఉంటూ పరమ ప్రభుడుగా ఉంటూ తీర్చి మీరు మహిమ పొందుకోమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ